ఒకప్పుడు నైమిసారణ్యం అనే అడవిలో సౌనకుడు 12 సంవత్సరాలు జరిగే ద్వాదశ వార్షిక యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో ఎంతో మంది బ్రహ్మర్షులు పాల్గొంటున్నారు. ఇంకా ఎంతో మంది ఋషులు ఆ యాగం చూసి తరిస్తున్నారు. అద్భుతంగా జరుగుతున్న ఆ యాగాన్ని చూసి అక్కడున్న వారిని ఆశీర్వదించడానికి ఉగ్రశ్రవస్సుడు వచ్చాడు. ఇతడు సూతుని కుమారుడు కనుక సౌతి అని కూడా పిలుస్తారు. ఉగ్రశ్రవసుడిని చూసిన ఋషులందరూ ఆయనకు వినమ్రంగా నమస్కరించి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగారు. అప్పుడు ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు, పరీక్షిత్ కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. అక్కడ వ్యాస మహర్షి శిష్యుడు వైశంపాయనుడు తన గురువు చెప్పిన మహాభారత కథలన్నీ చెప్పాడు. అవి అద్భుతమైన పుణ్యాన్ని కలిగించేవి, విచిత్రమైన అర్థాలున్నాయి. అవన్నీ నేను విన్నాను. తర్వాత సమంతక పంచకం అనే ప్రదేశానికి వెళ్ళాను. అక్కడే కురుపాండవుల యుద్ధం కురుక్షేత్రం జరిగింది. ఉగ్రశ్రవస్సుడి మాటలు విన్న ఋషులందరూ ఉత్సాహంగా ఆయనతో కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతంలో వేదార్థాలు, సూక్ష్మార్థాలు, శాస్త్ర విశేషాలు అన్నీ ఉన్నాయట కదండి. అది వింటే పాప భయాలన్నీ తొలగిపోతాయంట కదా. మరి పూర్వం దేవతలు, బ్రహ్మర్షులు కూడా భారతం విని తరించారంట. ఆ భారతాన్ని మీరు చెప్తే విని తరించాలని మాకందరికి ఆశగా ఉంది. దయచేసి చెప్పండి అని కోరారు. ఉగ్రశ్రవస్సునుడు సంతోషంగా ఒప్పుకొని మహాభారత కథలను చెప్పడం ఆరంభించాడు. వ్యాస మహర్షి హిమాలయ పర్వతాలలో ఉన్న ఒక గుహలో తపస్సుల నిమగ్నమై ధర్మదృష్టితో మహాభారత కాలానంతా చూశాడు. ఆ తర్వాత ద్వాపర యుగాన్నంతా చూశాడు. అలా యోగంలో ఉంటూ ఆది గురించి తెలుసుకున్నాడు. సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది. అసలు వెలుగనేదే లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది. యుగానికి ఆ అండమే కారణం. దానిలోనే బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించింది. ఆ బ్రహ్మం అద్భుతమైనది, పదాలతో భావాలతో వ్యక్తం చేయలేనిది. ఆ బ్రహ్మం నుండి హిరణ్య గర్భుడు పుట్టాడు. అతడే మొట్టమొదటి దేహం కలవాడు. తర్వాత బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ఉద్భవించారు. ఆ తర్వాత మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రాచీతసుడు, దక్షుడు, దక్షపుత్రులు 7 పుట్టారు. ఆ తర్వాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షము, దిక్కులు ఉద్భవించాయి. ఋతువులు, పగలు, రాత్రులు ఉద్భవించాయి. ఆ తర్వాత ఎంతో మంది రాజర్షులు పుట్టారు. అలా సూర్యుని నుండి వచ్చిన రవి కొడుకే దేవభ్రాటు. అతని కొడుకే సహస్రజ్యోతి. ఇతని వారసత్వంగానే కురువంశం, యదివంశం, భరత వంశం లాంటి చాలా వంశాలు ఉద్భవించాయి. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు వేదాలు, ధర్మార్థ, కామ, మోక్ష వివిధ శాస్త్రాలన్నీ తెలుసుకున్నాడు. ఆ తర్వాత వ్యాస మహర్షి మనసులో ఈ మహాభారతంలో వేద జ్ఞానంతో పాటు జరామరణాలు, వ్యాధులు, చికిత్స, న్యాయము, శిక్ష, యుద్ధ కౌశలాలు, లోక వ్యవహారాలు ఇలా అన్నీ ఉన్నాయి. ఈ జ్ఞాన సంపదని నా శిష్యులకి ఎలా అందించాలి అని ఆలోచిస్తున్నాడు. వ్యాస మహర్షి సందిగ్ధత తెలుసుకున్న లోకగురువు బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆయనతో వ్యాస మహర్షి ఇలా అన్నాడు, ఈ ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు మహాభారతంలో ఉన్నాయి. కానీ దీనిని రాయటానికి తగిన లేఖకుడు మాత్రం భూమి మీద కనబడటం లేదు అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ చిరునవ్వు నవ్వి, కావ్యాలన్నింటికంటే మహాభారతం శ్రేష్టమైనది. అందువల్ల ఈ కావ్యాన్ని రాయడానికి గణేశుడే సరైనవాడు, ఆయనను స్మరించు అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు. వ్యాస మహర్షి బ్రహ్మ చెప్పినట్టుగా గణేశుణ్ణి ప్రార్థించాడు. వెంటనే వినాయకుడు వ్యాసుడు ఉన్న చోటికి వచ్చాడు. వ్యాసుడు ఆయనను అన్ని విధాల పూజించి ఆసనం మీద కూర్చోపెట్టి ఇలా చెప్పాడు, గణేశ, నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ భారతానికి నీవు లేఖకుడివి కావాలి. ఆ మాట విన్న వినాయకుడు, నా లేఖని క్షణకాలం కూడా ఆగకుండా చెప్తే అప్పుడు నేను లేఖకుడిని అవుతాను అన్నాడు. ఆ మాట విన్న వ్యాసుడు వెంటనే, అయితే అర్థం తెలియకుండా నువ్వు ఎక్కడ ఒక అక్షరం కూడా రాయకూడదు అని బదులిచ్చాడు. వినాయకుడు నవ్వుతూ సరే అన్నాడు. ఆ షరత్తు వల్లే వ్యాస మహర్షి గూఢమైన అర్థాలతో శ్లోకాలు కూర్చేవాడు. నిగూఢమైన అర్థాలు ఉన్న శ్లోకాలు మహాభారతంలో 8800 ఉన్నాయి. వాటిని గ్రంథి అంటారు. ఆ శ్లోకాల అర్థాలు తెలుసుకోవటానికి గణేశుడు ఒక్క క్షణం ఆలోచించేవాడు. ఆ ఒక్క క్షణంలోనే వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పేవాడు. ఇలా ఉగ్రశ్రవస్సుడు ఋషులకు మహాభారత గొప్పతనాన్ని, అందులో పర్వాల గురించి పూర్తిగా వివరించి చెప్పాడు.